ప్రపంచానికి కంప్యూటర్ని కనిపెట్టింది, కంప్యూటర్ని పరిచయం చేసింది నేనే అని చెప్తాడు. సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే అని చెప్తాడు. సో ఇవన్నీ మనం విని తట్టుకునేటువంటి శక్తి నాకు లేదు, ప్రజలకు అంతకన్నా లేదు. సరే బిల్ గేట్స్ ఇద్దరు కలిసి చదువుకున్నారని చెప్తాడు, ఇద్దరు కలిసి కంప్యూటర్ వాడడం ఒకేసారి మొదలుపెట్టామని చెప్తాడు. సహజంగా దావోస్ కాన్ఫరెన్స్లో ప్రపంచానికి సంబంధించినటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తారు, అనేక మంది ఆ సమావేశాల్లో పాల్గొంటారు, చాలా దేశాల నుంచి వస్తుంటారు, చాలా మంది ప్రతినిధులు వస్తూ ఉంటారు. సో మనం వెళ్ళి కలిసి వాడిని ఏ రకంగా ఒప్పించాం, ఏ రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చాం అనేటువంటి దాని మీద ఉండాలి తప్ప మన బ్రాండ్ ఇమేజ్ని కాదు, రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని అక్కడ ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ అనేక సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళేటువంటిది ఆయన బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునేటువంటి దానికి ప్రయత్నమే తప్ప ఆయన వెళ్ళినటువంటి అనేక సందర్భాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏమీ లేవు అనేటువంటిది మా తాలూకు వాదన. గతంలో ఎయిర్ బస్ అన్నారు, గతంలో అలీబాబా అన్నారు, గతంలో ఇతర సంస్థలు తీసుకొని వస్తామని చెప్పారు. చెప్పమని 2014 నుంచి 19 మధ్యలో 5 సార్లు వెళ్ళారు. 14-19 మధ్యలో వెళ్ళినప్పుడు 5 సార్లు ఏ కంపెనీలతో చర్చించారు, ఏ కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నారు, ఆ చేసుకున్నటువంటి ఎంఓయూలు ఒకటన్నా ఈ రాష్ట్రంలో గ్రౌండ్ అయ్యా అనేటువంటిది ఒకటి చెప్పమనండి వాళ్ళు. తర్వాత బిల్ గేట్స్ గురించి మాట్లాడదాం. మేము వెళ్ళినప్పుడు లేదు, మేము వెళ్ళినప్పుడు మేలు అయ్యిందమ్మా, మేము వెళ్ళినప్పుడు లేదు, నువ్వు పొరపాటు పడ్డాం. చెప్పాను కదా, మేము చెప్పింది జేఎస్డబ్ల్యూ జిందాల్కి సంబంధించి, కానీ అదాని డాటా సెంటర్ డిస్కషన్ అక్కడే జరిగింది. దాని తర్వాత మహీంద్రా గుర్నాని గారు వాళ్ళ అబ్బాయి ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తామంటే రాజమండ్రిలో ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. జిందాల్కి సంబంధించి 3.5 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకుని వచ్చి జిందాల్ స్టీల్ ప్లాంట్ కడపది కానీ, లేదా జిందాల్ పవర్కి సంబంధించి కానీ ఇవన్నీ చేశాం. ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు కర్నూలు వెళ్ళారు కదా, కర్నూలు వెళ్ళి పొగిడారు కదా ప్రాజెక్టు. అది ఎవరాయంలో జరిగింది, ఎక్కడ జరిగింది? ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మెటల్, మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి ఆ మెటల్కి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ చెప్తా ఉన్నారు కదా, మరి ఎక్కడ జరిగింది? చూడు ఒకసారి రికార్డ్స్ అన్ని తీసి చూడమ్మా. నువ్వు ఓన్లీ ఒక పేపరే కాదు, మా పేపర్లు, మిగిలినటువంటి పేపర్లు, న్యూస్ అన్ని చదువుతున్నావు. ఒక్కొక్కసారి అన్నీ వస్తాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ మాట్లాడారు, ఏమేమి మాట్లాడారని. ఎక్కడొచ్చాయి?